హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెప్టెంబర్ 1న అంగరంగ వైభవంగా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. అది గుడ్ న్యూస్. ఇంకోటి ఏంటంటే సీజన్ 8లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఫొటోస్తో సహా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఒక 18 మంది వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్ గురించి ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంద్రనీల్ ఇంద్రనీల్ అనే అతను మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టు వస్తున్న అప్డేట్ అండి. అంటే ఫస్ట్ చాలా ఎక్కువ బాగానే ఆలోచించారని వెళ్దామా వద్దా అని. ఎందుకంటే సో ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు రకరకాల ప్రాజెక్ట్స్తోనే కాకుండా తెలుసు ఇంద్రనీల్ అంటే నీకు మీ అందరికీ మొగల్ రేకులు కానీ పాత ఆయన స్టార్టింగ్ సీరియల్ చక్రవాకం కానీ సో ఈ సీరియల్లో యాక్ట్ చేసిన ఒక అతను అనమాట, ఒక హీరో. చాలామందికి సుపరిచితుడే. వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్కి వచ్చిన పేరుగా వస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే అతనిది లవ్ మ్యారేజ్. ఆయన ఇనీషియల్ సీరియల్‌లో వాళ్ళ అత్తగా ఎవరైతే రోల్ ప్లే చేశారో వాళ్ళిద్దరే మ్యారేజ్ చేసుకున్నారు. ఇదంతా తెలిసిందే. సో ఆలోచించడానికి కారణం ఏందంటే, సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎన్ఎం ఫుడ్స్ అఫీషియల్ అని ఒక ఇన్‌స్టా ఛానెల్ గూడా ఉంది. చికెన్ పికిల్స్ అంటే, చికెన్ కీమా అంటే, ఫిష్ అంటే చాలా పికిల్స్ తయారు చేసి మంచిగా బిజినెస్ మంచిగానే ఎళ్తుంది. ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మూవ్‌మెంట్‌లో ఎందుకా అని ఆలోచించినా, సో అట్ ద సేమ్ టైమ్ సో అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం ఫేమ్ వస్తే వాళ్ళున్న బిజినెస్‌కి కూడా హెల్ప్ అయిద్దిగా. సో అల్లగుల్లాలు పడి ఫైనల్‌గా ఓకే. ఆహ్, ఓకే చేసినట్టు మన దగ్గరున్న అప్డేట్ అనమాట. సో ఇందర్‌నీల్ అనే అతను కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సో చెప్పలేం. ఒక్కోసారి సో ఎవరన్నా డోర్ డెలివరీ ఇచ్చారనుకో వీళ్ళకి, సో దాంట్లోనే ఓట్ ఫర్ ఇందర్‌నీల్ అని పంపినా గానీ మంచిగా అంటే మంచిగా ప్రమోట్ జేసుకోవచ్చు. ఇంకొకటేందంటే ఇందర్‌నీల్ లోపల ఉండటం వల్ల సో అతని ఆట గాని బాగా నచ్చిందనుకో, ఇంకొంచెం ఎక్కువ దగ్గరయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు దీంట్లో ఉన్న బ్యూటీ ఏందంటే ఆల్రెడీ నీకు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఏదన్నా ఉండి, నీకు కొంచెం ఫేమొస్తే దాన్ని వాడుకోవాల్సిన రేంజ్‌లో వాడుకుంటే అది హెల్ప్ గూడా చేస్తుంది బిగ్ బాస్. బిగ్ బాస్ అందరికీ ఉపయోగకరంగా ఉండదనేది అవాస్తవం. దాన్ని ఎలా నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, నీకున్న ఫీల్డ్‌లో నువ్వెలా ముందుకెళ్తున్నావు, దానికి తగ్గట్టు బీబీ ఫేమ్ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది చూసుకోవాలి. ఇతన్ని తీసుకోవటం వెనకాల సో చెప్పా గదండీ! ప్లీజ్ డోంట్ మైండ్. అవసరం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఎందుకిస్తున్నా అంటే ఆహ్, ఒకే వీడియోలో మొత్తాన్ని కవర్ చేసేద్దామని అంతే. సో, ఇక్కడ ఇంద్రనీలు గేమ్స్ ఊరికి ఇతను కొట్టే పని కష్టం. ఎందుకంటే అతని పర్సనాలిటీ ఎలా ఉంటది, ఏ గేమ్ అయినా గాని ఈజీగా ఎదుటి వాళ్ళు ఫిజికల్ గేమ్స్ అంటే ఇంక చాలా కష్టం ఇతనితో. ప్లస్ అతను డాన్స్ షోస్‌లో పార్టిసిపేట్ చేశాడు. అన్నీ ఉన్నాయి అతనికి. సో, పక్కా బిగ్ బాస్ మెటీరియల్ అని ఫీల్ అయ్యే ఇతన్ని కాంటాక్ట్ అయినట్టు. 1, 2 సార్లు ఇంకా డిస్కషన్స్‌లో ఉన్నా గాని మాక్సిమం ఓకే చేసినట్టే వస్తున్న అప్డేట్. రైట్. నెక్స్ట్ అది ఇంద్రనీల్. నెక్స్ట్ రీతూ చౌదరి ఈ అమ్మాయిది ఇంకొక కైండ్ ఆఫ్ ప్రొఫైల్. ఓకే. 'జబర్దస్త్' ద్వారా వచ్చిన సో, కొంచెం కొంచెం వేరే లెవెల్ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట ఈ అమ్మాయి నుంచి. వేరే లెవెల్ కంటెంట్ అంటే సో, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ, ఆమె ఇంటర్వ్యూస్‌లో ఆమె అడిగే క్వెషన్స్ కూడా అలానే ఉంటాయి. ఈవెన్ ఒక్కోసారి ఆ ఎదురు కూర్చున్న మగవాళ్ళు కూడా సిగ్గుపడి నవ్వుకుంటా ఉంటే, ఈ అమ్మాయి మాత్రం చాలా బోల్డ్‌గా నవ్వుతానే ఆన్సర్ చేస్తది. అంత చిల్‌గా, అంత ఈజీ గోయింగ్ గర్ల్ అనమాట. ప్లస్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది. మరీ ముఖ్యంగా 'దావత్' అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్వ్యూ చేయటం వల్ల ఇంకొంచెం బాగా వెలుగులోకొచ్చింది. సో, సో 'రీతూ చౌదరి' గూడా ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్డ్ అనమాట. నెక్స్ట్ 'యాష్మి గౌడ్' ఆల్రెడీ చెప్పుకున్నాం. చాలా సీరియల్స్‌లో తిను యాక్ట్ చేసి సో ఉన్న ఒక అమ్మాయి. సో తిను షీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సో తిను గూడా వస్తున్నట్టు మన దగ్గర ఉన్న అప్డేట్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే అభిరామ్ వర్మ. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా. అభిరామ్ వర్మ కొత్తగా అంటే జస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ చేసిన ఒక హీరో అనమాట. అతను తన లక్‌ని జనరల్‌గా ఉంటది. బిగ్ బాస్ ప్లాట్‌ఫార్మ్ నాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తదని నీతో వస్తారనమాట. సో, అతను బాగా తెలిస్తే ఏదైనా పోగొట్టుకో ఏదైనా పోగొట్టుకోటి అనుకుంటది బిగ్ బాస్ షోకొచ్చి. అసలు ఇతను షోకొచ్చిందాక ఎవరికీ తెలీదు. సో, అభిరామ్ వర్మ అనేది. సరిగ్గా మీలో ఎవరికైనా కొంతమందికి తెలిస్తే ఐయామ్ సారీ. బట్ నాకైతే తెలీదు. సో, నాలాగానే చాలామంది గూడా ఉంటారనే ఉద్దేశంతో అలా జెప్పా. సో, అటువంటిప్పుడు ఇంక ఆయన పోగొట్టుకోవడానికి ఏముంటది? వస్తే ఏదన్నా మంచిగా ఆడితే గెయిన్ చేసుకోవటానికే ఉంటది. ఇదొక అడ్వాంటేజ్ అనమాట బిగ్ బాస్ ప్లాట్‌ఫార్మ్ అనేది. అసలు ఎవ్వరికీ తెలియకుండా వచ్చి మంచిగా ఆడితే చాలా ప్లస్ అయ్యిద్ది వాళ్ళకి. ఇప్పుడు పోయేదెవరికంటే బాగా తెలిసి బాగా ఫేమున్నవోళ్ళు ఏదైనా చెడుతో పూలు చేస్తే ఆ క్రేజ్ తగ్గే ఛాన్స్ ఉంటది. అటువంటి ఎగ్జాంపుల్స్ మనం బోలెడన్ని చూసాం. సో, అది అభిరామ్ వర్మ గురించి. ఆ తర్వాత నిఖిల్. నిఖిల్ తెలుసుగా మన
సీరియల్ హీరో. సో, చాలా చాలా ఈ మధ్య 'కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్‌లో' మంచి జోష్ మీదున్నాడు. ఎప్పుడు స్పెట్స్ పెట్టుకొనే ఉంటాడు. శ్రీముఖి పని చేస్తా ఉంటది. సో, నిఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటది. సో, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది. సో, గేమ్స్ బాగా ఆడగలడు. చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది. సో, అవి నిఖిల్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే. తర్వాత 'ఆదిత్య ఓం.' 'ఆదిత్య ఓం' 'లాహిరి లాహిరి లాహిరిలో' మూవీ హీరో అనమాట. ఓ జమానాలో వచ్చిన మూవీ తెలుసుగా. 'హరికృష్ణ' గారు, 'సుమన్' గారు, 'వినీత్' గారు అదొక మల్టీ స్టారర్ మూవీ అనమాట. ఆహ్, వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన మూవీలో యంగ్ కపుల్‌గా యాక్ట్ చేస్తారు. అంకిత అండ్ తిను. సో, తిను ఈ మధ్య కాలంలో మూవీస్ ఏం లేవు కాబట్టి ఆబ్వియస్‌గా 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్ నాకు ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్దనే ఉద్దేశంతో వస్తున్న ఒక కంటెస్టెంట్. చూడాలి ఇతను ఎలా గేమ్ ఆడతాడు. ఇతని గురించి రకరకాల న్యూస్‌లు వింటున్నా. అంటే మనము బయట ఇప్పుడు మూవీలో యాక్ట్ చేయటమే గానీ ఇటువంటోళ్ళు బయటకొచ్చి సోషల్ మీడియాలో గూడా పెద్దగా హల్చల్ చేసిన సందర్భాలు గానీ ఏం లేదు గాబట్టి, సో, వీళ్ళ మీద పలానా ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండదు. అర్థమైందా? ఇటువంటి వాళ్ళ మీద. అందుకే నేను ప్రొఫైల్‌ని బట్టి ఎక్స్‌పెక్టేషన్ ఎందుకుంటదంటే ఇప్పుడు 'రీతూ చౌదరిని' చూడంగానే ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్, ఆ అమ్మాయి వీడియోస్, ఈ అమ్మాయి నుంచి ఈ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. 'ఇంద్రనీల్' మంచి బాడీ ఉంది. గేమ్స్ ఆడొచ్చు. ఓహ్! ఆల్రెడీ వాళ్ళు ఎక్కువగా విరివిగా సోషల్ మీడియాలో కనపడేటప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉంటది వాళ్ళ మీద. ఎందుకని వాళ్ళు రెగ్యులర్ లైఫ్‌లో వాళ్ళు కామెడీ పంచొచ్చు, సీరియస్ పంచొచ్చు, వివాదాల్లో ఉండొచ్చు. అసలు ఎవరికీ తెలియని కాంట్రోవర్సీస్ వాళ్ళ లిస్ట్‌లో ఉండొచ్చు. అబ్బా! తనొస్తున్నాడా అన్నట్టు ఉండొచ్చు. ఈ మూవీస్‌లోనే యాక్ట్ చేసి వీళ్ళు ఎలాగా ఉంటారో తెలియనోళ్ళకి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇటువంటి ప్రొఫైల్స్. సో, ఆ కోవలోకి ఆదిత్య ఓం వస్తాడు. చూద్దాం అతను ఎలా ఆడతాడో ఏమో! అది. ఆ తర్వాత 'మధు సింగర్' అలియాస్ 'బెజవాడ బేబక్క'. 'బెజవాడ బేబక్‌గా' ఆమె సుపరిచితురాలు. సో, ఆమె కొంచెం వెరైటీగా ఉంటాయి ఆమె వీడియోస్ గూడా. కొంచెం ఫ్రాంక్‌నెస్ ఎక్కువ అనిపిస్తది. ఒక్కోసారి ఫ్రాంక్‌నెస్ ఎక్కువైనా గానీ, అది మనకి తిప్పికొట్టే ఛాన్స్ ఉంటదనమాట. చూడాలి. బట్ 'బెజవాడ బేబక్క' ఒక కంటెస్టెంట్‌గా ఇదైంది. కాపోతే ఈ అంటే ఈమెతో కన్వర్జేషన్స్ గానీ, ఈమెతో ఏదైనా ఫైట్స్ వచ్చినప్పుడు గానీ, కొంచెం ఆహ్ హర్ట్ అయితే కొంచెం మాటలు బాగానే ఎదుటి వాళ్ళకి సంధించగల సత్తా ఉన్నట్టే అర్థమవుతుంది. ఆమె వీడియోస్ గాని అయన్నీ చూస్తుంటే. సో, ఇటువంటి వాళ్ళ యాక్చువల్లీ స్కిల్ సెట్స్ గాని, వాళ్ళెలా మాట్లాడతారు, ఏంటి, వాడి యాక్చువల్ బెజవాడ బేబక్ అనేది నామినేషన్స్‌లో చూడొచ్చు మనం. ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటారు ఏందనేది. రైట్. తర్వాత 'సౌమ్యారావు' తెలుసు గదా! 'సౌమ్యారావు' మన 'జబర్దస్త్‌లో' ఆహ్, యాంకర్‌గా గూడా ఉన్నారు. తర్వాత 'అనసూయ', 'రష్మి' ఈళ్ళందరూ ఎళ్ళిపోయాక కొన్నాళ్ళ పాటు ఆమె చేసింది. సో, కొంచెం తెలుగు వచ్చి రాని తెలుగుతో క్యూట్‌గా మాట్లాడుతుంటది. హైపర్ ఆది మీద గూడా పంచెస్ చేయగల ఒక ఇది తిను. సో, 'సౌమ్య' గూడా ఆహ్, తిని మెంటాలిటీ గూడా అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి తిను మెంటాలిటీ గూడా కరెక్ట్‌గా మాట్లాడిద్ది. ఏదైనా ఒక మాట ఎక్కువైనా, తక్కువైనా ప్లస్ తన మాటైతే పడదేమో. ఇచ్చి పడేస్తదంతే. చూడాలి. ఏమెలా ఆడుతదో. ఆ తర్వాత 'సింగర్ సాకేత్.' 'సింగర్ సాకేత్' ఈసారి తెలుసుగా మనకి చాలామందొచ్చారు. 'రాహుల్ సిబ్లిగంజ్' వచ్చాడు, 'గీతా మాధురి' వచ్చింది, 'శ్రీరామ్ చంద్ర' వచ్చాడు. వీళ్ళందరూ వెల్ నోన్ సింగర్స్. సో, ఆ కోవలోకే వస్తాడు 'సింగర్ సాకేత్‌కి.' సో, 'సింగర్ సాకేత్‌కి' అదే ఇతని ప్రొఫైల్ గురించి చెప్పాలంటే చాలా జోవియల్. అంటే చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. చాలా జోక్స్ ఏస్తుంటాడు. అది నాట్ ఓన్లీ సింగర్. ఆయన కన్వర్జేషన్స్ గాని, ఆయన జోక్స్ క్రాక్ చేసే వే గాని, స్పాంటేనిటీ గాని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ గాని ఇవన్నీ మనోడికెక్కువ. మోర్ ఓవర్ సో, మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఇతనికున్న ఇంకొంచెం అసెట్ ఏందంటే, వీళ్ళ ఫాదర్ యాక్చువల్‌గా సంగీత గురువు. రామాచారి గారు మీకు తెలిసుంటది. ఎక్కువ ఇది జూస్తే. అప్పుడు గవర్నమెంట్‌ని గూడా అతను ఒక పెద్ద అంటే ఆహ్, అప్‌కమింగ్ సింగర్స్‌కి ఏదో ఒక హెల్ప్ చేద్దాం, ఫ్రీగా నేర్పిద్దాం అనే ఉద్దేశంతో ఒక సైట్ కోసం గూడా వాళ్ళ ఫాదరు ట్రై జేసింది. సో, వీళ్ళందరూ 'గీతా మాధురి' గాని వీళ్ళందరూ వీళ్ళ ఫాదర్ దగ్గర నేర్చుకున్నోళ్ళే. సో, ఆ పరంగా లెక్కేస్తే ఇతనుకున్న అడ్వాంటేజ్ ఏమైద్దంటే స్వతహాగా ఇతను ఇది ప్లస్ ఇతనికి సపోర్ట్ సిస్టమ్ గూడా బయట నుంచి కొంచెం బాగానే అంటే దాంట్లో తప్పేం లేదు. ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉన్నా ఆబ్వియస్‌గా వాళ్ళు గెలిచేదాన్ని బట్టే ఉంటది. వాళ్ళు ఆడేదాన్ని బట్టే ఉంటది. బట్ ఇనీషియల్ పుష్ అనేది ఒకటి ఉంటది కదా! ముందు కొన్ని వీక్స్ అసల నెట్‌కి రావటానికి అదైతే ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. దాన్ని మనం కొట్టిపారేయలేం. అసలు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళకి కొంత ఫ్యాన్ బేస్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చేవాళ్ళకి డిఫరెన్స్ అదే. అది మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా అది మార్చలేము. అది నిజం గూడా. ఓకేనా? అందరి సిట్యుయేషన్స్ ఒకలాగా ఉండవు. ఏమీ తెలియకుండా వచ్చి చెత్తగాడితే ఎళ్ళిపోతాం. ఒక్కోసారి మనకి అన్నీ బాగా బయట బాగా ఉండి మనం చిన్న చిన్న తప్పులు చేసుకున్నా గాని మన ఫ్యాన్ బేస్ వల్ల కొన్ని వారాలు సర్వైవ్ అవుతాం. తర్వాత ఇంక ఒరిజినాలిటీ తెలిసినప్పుడు ఇంక వాళ్ళ ఫ్యాన్ బేస్ గూడా వాళ్ళకి ఎయకుండా ఉండే సిట్యుయేషన్ వస్తది. అట్లా ఉంటాయి రియాలిటీలో.
సో, సింగర్ సాకేత్ కంటే అంటే చాలామంది ముందుకొచ్చి సకేత్‌ని సపోర్ట్ చేయండి అని అడగటానికి ఛాన్స్ ఉంటది. అది నేను చెప్పటం. ఇప్పుడది గీత విషయంలో అంత జరిగిందనుకోవాలా, శ్రీరామ్ విషయంలో అంత జరిగిందనుకోవాలా, రాహుల్ సిప్లిగంజ్ విషయంలో జరిగినా అంటే ఎంతో కొంత జరిగుండొచ్చు గానీ, వాళ్ళందరికీ మించి ఉన్న ఒక వెసులుబాటు సింగర్ సాకేత్‌కుంది. అతని నేచర్ గాని, సో, అతని బ్యాక్‌గ్రౌండ్ గాని చూస్తే. బట్ అతను బాగా ఫన్ లవింగ్ పర్సన్ జోవియల్. చూద్దాం అతను ఎలా ఉంటదో అతని గేమ్ ప్లే. ఇతను ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అయితే అవుతాడు సింగర్స్ నుంచి. మా దట్టు ఈ సింగర్స్‌కున్న ఒక ఇదేందంటే మాక్సిమం వీళ్ళు టాప్ వేలో ఉంటారు చాలా వరకి. అంటే వాళ్ళు మనం చూసాం 'గీతా మాధురిని' చూసాం. 'రాహుల్ సిప్లిగంజ్' ఏకంగా విన్నర్ అయిపోయాడు. 'గీతా మాధురి' రన్నర్ అయింది. 'శ్రీరామ్ చంద్ర' టాప్ 3లో ఉన్నాడు. సో, ఒక 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 పెక్యులారిటీ ఉంటది. ఈ కేటగరీకి. ఇతను ఎలా ఆడతాడో ఈ సీజన్‌లో చూద్దాం. ఆ తర్వాత 'అంజలి పవన్.' 'అంజలి పవన్' నేనే నా లాస్ట్ వీడియోలో డౌట్ అని చెప్పాను. ఇప్పటికి నాకు మిక్స్‌డ్ ఇదే ఉంది. సో, తను మాత్రం వస్తుందని అంటున్నారు. ఎందుకు డౌట్ అని చెప్పానంటే దానికి యాక్చువల్ రీజన్‌తో సహా చెప్తా నీకు. నాకొచ్చిన అప్డేట్ ఏంటి? ఎందుకు నేను 'అంజలి పవన్' రావట్లేదని నా లాస్ట్ వీడియోలో చెప్పాను. 'అంజలి పవన్' ఏంటంటే లాస్ట్ సీజన్ నుంచి ట్రై చేశారు. ఈ సీజన్ కూడా అసలు యాక్చువల్‌గా వీళ్ళ నుంచి వచ్చినా వద్దనుకున్నారంట. రీజన్ ఏంటంటే తను డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో, ఏమో లాస్ట్ టైమే ఎక్కువ డిమాండ్ చేసిందంట. ఈ సీజన్‌కొచ్చేసరికి వీళ్ళు ఆఫర్ చేసింది లాస్ట్ సీజన్ కంటే తక్కువుందంట. సో, నేను లాస్ట్ సీజన్ అంతకే ఒప్పుకోకపోతే ఈ సీజన్‌కి ఎలా ఒప్పుకుంటాను అన్నట్టు. ఆఫ్‌కోర్స్ ఆమెకు లాస్ట్ సీజన్‌కి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయో, లేకపోతే అంటే చిన్న ఆమెకి ఒక పాప ఉంది గదా! సో, కొంచెం ఏమన్నా ఫ్యామిలీ ఆహ్, ఆహ్, ఫ్యామిలీ కమిట్మెంట్స్ గాని ఏమన్నా ఉన్నా గాని ఒక 1 ఇయర్ అయిపోయాక అయన్నీ పోయాక ఈ ఎంత రెమ్యూనరేషన్‌తో ఏముందిలే ఎళ్దాము. నా మెటల్ ప్రూవ్ చేసుకుంటే ఇంకొంచెం నాకు మంచి అవకాశాలు గాని ఏమైనా వస్తాయి బయట అనే ఉద్దేశంతో వస్తుందేమో గాని ఏమో కూడా వస్తుందనేది అప్డేటు. బట్ నాకు చెప్పా కదా! నాకు లాస్ట్ టైమ్ ఉన్న అప్డేట్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కానీ సో, ఇంకా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు అప్డేట్ అనమాట. అదొకటి రకరకాలుగా ఉంది ఈ అమ్మాయి గురించి. అసలు వచ్చినా గాని ఇప్పుడు మనం అనుకుంటున్న లిస్ట్‌లో చాలా వరకి అందరూ ఫస్ట్ దీంట్లోనే వస్తారని కూడా లేదండోయ్! మళ్ళీ అదొకటుంది. సో, ఒక 3, 4 వారాలు గ్యాప్ ఇచ్చి సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా కొంతమందిని దించుతారు. సో, ఆ కేటగరీలో అంజలి పవన్ ఉండే ఛాన్సెస్‌ని గూడా మనం కొట్టిపారేయలేం. అది ఏదేమున్నా మళ్ళా రీసెంట్‌గా అంజలి పవన్ రాబోతుంది. ఓకే అయింది అన్నట్టు అప్డేట్ ఉంది గాబట్టి ఆమె పేరు గూడా ఇంక్లూడ్ చేశా. నెక్స్ట్ 'కిరాక్ సీత.' 'కిరాక్ సీత' చాలా యాక్టివ్ గర్ల్ ఈ అమ్మాయి. మీకు 'బేబీ' మూవీ చూసినోళ్ళందరికీ ఈ అమ్మాయి గుర్తుంటది. సో, ఫ్రెండ్ క్యారెక్టరు. సో, చాలా అంటే 'బేబీ' మూవీ చూసినోళ్ళకి ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా మర్చిపోరు. ఆ రకమైన క్యారెక్టర్ తనది. ఆ రోల్ యాక్టివ్ లాగానే ఉంది. చూద్దాం. ఆ అమ్మాయి ఒక కంటెస్టెంట్. నెక్స్ట్ 'నైనిక.' 'నైనిక' డీలో కంటెస్టెంట్‌గా ఇదైపోయి, ఆ తర్వాత చిన్న చిన్న మూవీస్‌లో మెయిన్ డాన్సర్స్‌కి ఇప్పుడు ఆహ్, 'శేఖర్ మాస్టర్' అంటే, 'జానీ మాస్టర్' అంటే ఇటువంటోళ్ళు ఉంటారు కదా! ఒక్కోసారి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కొన్ని స్టెప్స్ ఏమన్నా నేర్పియాలన్నా ఒక అసిస్టెంట్ లాగా కూడా ఈమె వర్క్ చేస్తుంది. తెలుసు. 'నైని' అంటే మీరు 'ఢీ' గాని ఫాలో అయితే తెలుస్తది. అంటే ఇనీషియల్‌గా అదే షోలో ఉన్న ఒక అబ్బాయితో వీళ్ళిద్దరికి కొంచెం మంచిగా మూవ్ అవుతా ఉండేవాళ్ళు. వాళ్ళ మదర్‌తో ఆ అబ్బాయి వచ్చి తినతో వాళ్ళ మదర్‌తో గూడా డాన్స్ ఏసాడు. అత్త రా అని ఇద్దరితో డాన్స్ ఏసాడు. ఆ తర్వాత ఒకానొక ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య చిన్న చిన్న పొరపచ్చాలొచ్చాయి. సో, ఇప్పుడు అంత ఇదేం లేదు. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఆ అమ్మాయి క్లారిఫికేషన్ ఇచ్చింది. సో, 'నైనిక' మీకు చూసుంటే అర్థమైపోద్ది. డీ ఫాలో అయ్యే పని అర్థమైపోద్ది. యెస్. సో, ఈసారి వచ్చే డాన్స్ కంటెస్టెంట్స్ అంటే ఎవ్రీ టైమ్ ఒకరు డాన్సర్‌కి సంబంధించినోళ్ళు ఉంటారుగా, ఆ కేటగిరీలో 'నైనిక' అనమాట. నెక్స్ట్ 'అభయ్ నవీన్.' 'అభయ్ నవీన్' తెలుసు గదా! చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ ప్లే చేస్తాడు. కొన్ని కొన్ని స్క్రిప్ట్ రైటరు కొంచెం ఇతను లైక్ బహుముఖ వాట్ యూ కాల్ మల్టీ ఇదనుకోవచ్చు. మల్టీ టాలెంట్ అనుకోవచ్చు మూవీస్ పరంగా. సో, ఆహ్, తను గూడా వస్తున్నట్టు ఇది 'అభయ్ నవీన్.' తర్వాత సీనియర్ యాక్టర్స్‌లో మనం ఎవ్రి సీజన్ చూసుకుంటే కొంతమంది సీనియర్స్‌కి ఇస్తారు. ఒక ఇద్దరు, ముగ్గురికి. సో, అట్లా అని ఆ కేటగిరీలో 'సనా' గారు ఈసారి కంటెస్టెంట్‌గా రాబోతున్నారనేది అప్డేట్ అనమాట. ఆ తర్వాత 'పవిత్ర యాదమ్ రాజు.' సో, ఈళ్ళలో ఒకరొస్తారా? ఇద్దరొస్తారా? అంటే సో, 'పవిత్ర' కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. 'యాదమ్ రాజు' కూడా రావచ్చన్నారు. మనం కొట్టిపారేయలేం. సో, 'జబర్దస్త్' నుంచి ఇద్దరొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో, 'చలాకీ చంటి' వచ్చాడు. తర్వాత
అదే సీజన్‌లో జబర్దస్త్ సంపాదించిన వాళ్ళు ఇంకొకరొచ్చారు. అది అది మనం తీసి పారేయలేం. సో, అలానే ఈళ్ళేందంటే మెయిన్ కంటెంట్ చూస్తారండి. ఇప్పుడు సపోజ్ 'యాదమరాజు' ఉన్నాడు. 'యాదమరాజు' వాళ్ళ వైఫ్ స్టెల్లా ఇప్పుడు క్యారింగ్. సో, కరెక్ట్‌గా ఆ షో అయిపోయే టయానికి గాని, లేకపోతే షో ముందుకు గాని, ఇప్పుడు సపోజ్ అంటే ఎలా ఉంటదంటే 'బిగ్ బాస్' వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆ ఎమోషన్ పండాలి. లైక్ అంటే అంటే అది నేచురల్‌గా వచ్చే ఒక కంటెంట్ లాగా అనిపిస్తదనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఆరో నెల, ఏడో నెల వైఫ్‌ని అక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఉండటమంటే సో, అతని యొక్క మానసిక మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటది? అనేది కూడా ఒక టెస్టింగ్ ఫ్యాక్టర్ అయిద్దనమాట. ఆళ్ళేం జేస్తన్నారా? ఏంటా? ఒకవేళ 2, 3 నెలలు అయిపోయాక వాళ్ళకి ఒక పాపో, బాబో బిడ్డ పుట్టాక అప్పటికి హౌస్‌లో ఉండి వాళ్ళొస్తే, ఆ న్యూస్ తెలిస్తే ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి? ఈ రియాక్షన్స్ అన్నిటిని క్యాప్చర్ చేయటం గూడా ఒక ఇది ఉంటది. కంటెస్టెంట్స్‌లో ఇట్లా గూడా ఉంటారు. ఇప్పుడు 'ధనరాజు' ఉన్నాడు. 'ధనరాజు' లోపలికొచ్చినప్పుడు 'ధనరాజుకి' బిడ్డ పుట్టింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కన్ఫెషన్ రూమ్‌లో పెడితే పేరు మీరే పెట్టండి అని గూడా చెప్తది. మీకు గుర్తుంటే సీజన్ 1 ఫాలో అయితే. అప్పుడు ఫస్ట్ మీకే చెప్తున్నానన్న అది ఇది అంటే 'ధనరాజుతో' మాట్లాడిస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా. సో, అలానే చాలామంది ఆహ్, వ బయట క్యారీయింగ్ ఉన్నప్పుడు లోపలికొచ్చినప్పుడు వదిలేసొచ్చినప్పుడు సో, వాళ్ళని క్వెషన్ చేయటానికి గాని, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా ఏంటా అని గాని, సో, వాళ్ళ ఎంట్రీనే కొంచెం ఒక డిఫరెంట్‌గా ఉండబోద్ది. సో, చూద్దాం. ఈటన్నిటికి ఉపయోగపడే ప్రొఫైల్ ప్లస్ ఆబ్వియస్‌గా తను 'యాదమరాజు' నాట్ ఓన్లీ జబర్దస్త్ కమెడియన్ అండోయ్! ఆయన డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. సో, ఆహ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 'యాదమరాజు' ప్రొఫైల్ కూడా ఆహ్, బెస్ట్ అని చెప్పి కన్సిడర్ చేసుండొచ్చు. రైట్. తర్వాత 'సహార్ కృష్ణన్' అని ఒక మిస్ ఏపీ. ప్రతిసారి ఈ గ్లామర్ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు తెస్తారు. మిస్ ఈపీ అని. మిస్ ఏపీ ఈ అమ్మాయి. మిస్ ఏపీ సారీ రాంగ్‌గా ప్రొనౌన్స్ చేసుంటే మిస్ ఆంధ్రప్రదేశ్. తెలుసుగా ఆ లెక్కొస్తే మన లాస్ట్ టైము మీకు 'శ్రీ సత్య' గారు తెలుసు కదా! 'శ్రీ సత్య' గారు మిస్ విజయవాడ. సో, అట్లానే ఈ అమ్మాయి ఏపీ మొత్తానికి మిస్. సో, ఆ అమ్మాయి కూడా ఒక కంటెస్టెంట్‌గా రాబోతుందనేది ఇది. తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి. సో, నేను ఫస్ట్ కొంచెం షాకింగ్‌గా అనిపించిన నేమ్. అంటే ఆహ్, వచ్చారు. ఇప్పుడు టీవీ9 నుంచి చాలామందొచ్చారు. టీవీ9 నుంచి దేవి వచ్చారు. టీవీ9 నుంచి జాఫర్ వచ్చారు. ప్రతిసారి ఒకరొస్తారు గానీ, ఈమె ప్రొఫైల్ చూస్తే, ఓహ్! కళ్యాణి గారు బిగ్ బాస్‌కొచ్చి గేమ్ ఆడగలదా? అంటే ఆహ్, ఆహ్, నీట్‌గా ఆమె న్యూస్‌ని ప్రెజెంట్ చేసే వే గూడా ఏందంటే, చాలా ప్లెజెంట్‌గా అంటే బ్రేకింగ్ న్యూస్‌ని గూడా చాలా నవ్వుతా చెప్తా ఇట్లా ఉంటది. సో, జనరల్‌గానే బిగ్ బాస్ అంటేనే మనకొక వ్యూ ఉంటది గదా! సో, కళ్యాణి గారు సెట్ అవుతారా అన్నట్టు నాకనిపించింది. బట్ ఈమె పేరైతే ఉందనమాట. చూద్దాం. అంటే ఒక్కోసారి మనకనిపించినయన్నీ ఎందుకంటే మనం చూసే న్యూసు ఆ పావుగంట, అరగంటే గాబట్టి వాళ్ళ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో మనకు తెలీదు గదా! సో, ఆఫ్ స్క్రీన్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఒక్కోసారి గంభీరంగా మంచే మనుషులు గూడా ఆహ్, హౌస్‌లో చాలా ఇదుండొచ్చు. ఒకవేళ చాలా మెతకరాయుడు, చాలా పొలైట్‌రా, చాలా ఒబీడియంట్‌రా అనుకునేవాడు గాడ రచ్చ చేసి వదిలిపెట్టొచ్చు హౌస్‌లోకొచ్చాక. ఎందుకని హౌస్‌లో ఉన్నప్పుడు వచ్చేది రియాలిటీ అనమాట. స్క్రీన్ మీద ఉన్నంత పావుగంట సేపు ఏం తెలుస్తాయి మనకి? తెలీదు గదా! సో, అట్లా. సో, వీళ్ళనమాట కంటెస్టెంట్స్. సో, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురున్న యాడ్ అయ్యుండొచ్చు. వీళ్ళ లిస్ట్‌లో లాస్ట్ మొమెంట్‌లో ఏదైనా ఒకరిద్దరు క్యాన్సిల్ అయినా గాని అవ్వొచ్చనమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్ చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. లేవని చెప్పటము ఇది. లేవని చెప్తే అది అబద్ధమే. ఇంకోటేంటంటే వీళ్ళల్లో గూడా సో, కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్‌ని మళ్ళా తీసుకొచ్చి లాస్ట్ టైమ్ లాగా లేపోతే వీళ్ళలో ఇప్పుడే పంపటం ఎందుకు? ఒక 1 వీక్ అయ్యాక గేమ్ ప్యాటర్న్ చూసి పంపిద్దాము అనుకోని గూడా కొంతమందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా గూడా పంపొచ్చనమాట. అది ఫ్రెండ్స్. యాహ్! వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఉన్న ఛానెల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానెల్. దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్. హావ్ ఎ నైస్ సండే. సారీ హావ్ ఎ నైస్ సాటర్‌డే. యెస్. మీ సురేంద్ర.